అందరికీ వందనాలండి. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. అందరూ సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నాను. నా పేరు విజయరాజు. నేను ఈ ఊర్లో ఈ సంఘంలో కూడా మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తిని. నా పేరు, గౌరవం, మర్యాదలు, కుటుంబ బాధ్యతలు అన్నీ కూడా కాపాడుకుంటూ వచ్చాను. ఇప్పుడు కూడా నా పిల్లలు కూడా కాపాడుకుంటూ వస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు నాపై చూపించిన ప్రేమ నేను కూడా నా పిల్లలకి అలాగే చూపించాను. వాళ్ళకి ఎటువంటి లోటు రాకుండా ఆస్తిపాస్తులు అన్నీ సంపాదించి భవిష్యత్తులో ఎలాంటి కష్టాలు రాకుండా వాళ్ళకి అన్నీ సమకూర్చి ఉంచాను. తండ్రిగా నాది ఒకటే కోరిక. తండ్రి అయిన దేవుడు నాపై చూపించిన ప్రేమ నేను కూడా నా పిల్లలకి అలాగే చూపించాను. అలాగే వాళ్ళు కూడా నాకు చూపిస్తారని తండ్రిగా నా కోరిక. కానీ ఒకటే ఒక కోరిక, వాళ్ళు ఎటువంటి చెడు అలవాట్లు పడకుండా, లోకంలో ఉండకుండా, కుటుంబ బాధ్యతలన్నీ తీసుకొని వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళే పోషించుకొని నాకు మంచి పేరు నిలబెడితే చాలు. తండ్రికి ఇదే నా కోరిక. అమ్మా, అయ్యో బాబు, వచ్చే కాంతం పనిలోకి వెళ్ళానండి. సారీ పెట్టిన క్యారేజ్లో తలకాయ కూర వండింది. తలకాయ తినేసి పులుసు మాత్రం నాకు ఉంచిందండి. ఏమనాలండి? ఏమనాలా? నేను వద్దే, పనిలోకి వెళ్ళకపోతున్నాను, ఇవన్నీ నొప్పులు వచ్చేస్తున్నాయి, పిల్లలు వద్దాను. ఒకరికి అంటారు, ఇద్దరికి అంటారు, 5 పిల్లల ఎక్కడ ఉందండి? చూస్తారా పిల్లలు? సరే చూస్తారా? కాంతారో పులి నానా బడికి వెళ్ళవా? ఏమి రాత్తలేదంట? మాస్టర్ కంప్లైంట్ చేసారు, రాయలేదా? వీడు మొదటోడండి, నా పెద్ద సంతానం. రెండో సంతానం చూస్తావా? కావిస్థలం భీముడు. ఎక్కడున్నా సరే భీముడు స్టేజ్ వచ్చేసింది. ఎక్కడండి కావిస్థలం భీముడు. వీళ్ళిద్దరూ మరి నా రెండో కొడుకులు, మూడో కొడుకుని చూస్తారా? చూడాలనుందా? బుచ్చింపేట పాపారావు రా నాన్న. ఇదండి, ఇది బుచ్చింపేట పులి సగం చోటు. ఇద్దరు సేమ్ కలరు బాబు, ఇద్దరు ఒకటే కలర్ కదా మాత్రమే, సేమ్ పించ్. ఇది తేడా పడుతుంది మేము, మరి నాకు వెళ్ళనుకో. ఓకే, మరి ముగ్గురు ఉన్నా, 4వ చూస్తారా? 4వ చూడాలంటే కళ్ళు మూసుకోవాలి మీరు. ఏమని అడగరా? ఆడింకా నల్లగా ఉంటాడు. 4వ పులి ఎక్కడున్నా సరే రావాలి. పండ బాబు రా, బాబు రా, కడిచేహిలో ఉన్నాను రా, ఇలా పెంచాను. 4 పిల్లలు. నేను వద్దే అని చెప్పాను ఎవరికైనా, మా ఆవిడకి. కాంతం వద్దే అంటే నీకు ఎందుకంటే నేను ఫ్యాక్టరీకి వెళ్ళని పెంచుతాను అంది. కానీ దాన్ని సిమెంట్ బండి పంపుతుంది, నీకు భుజం నొప్పి వచ్చేస్తుంది. ఏం చేస్తాను తప్పదు. ఇంకా 5వ కూడా చూస్తారా మీరు? చూడండి మరి, నొక్కు సునీలు ఎక్కడ సరే స్టేలో రావాలి. నొక్కు సునీలు రా బాబు రా. అదండి, ఇదేమో తెలుపు, ఇది నలుపు. అది సంబంధం ఉందా? లేదు. తప్పదు, అలా ఈదిపోతున్నాను ఇంత సంసారం బాబు. ఇలా వచ్చి అనా బడికి వెళ్ళావా? ఎరా నువ్వు వెళ్ళావా? వెళ్ళకండి మరి, ఇంకా మనకు సొదులు కట్టాయి, మనకేం వద్దు. దేవుడు వచ్చాడా? నువ్వు బడిలోకి వెళ్ళావునా? మాస్టర్ నువ్వు వాళ్ళు నీకు ఏం వస్తున్నాడంట? అక్షరం కూడా రాదు, ఎంత చదువు లేదు నీకు. ఎంతసేపు గోలికేళ్ళు, గుడి బెల్ల, వాలీబాల్ చదువు వస్తుంది నీకు. రాదు. ఓకే చెప్పరా? పోందరు ఎక్కడ? కాపురం పోందరు చూసారండి. క్రిస్మస్ పోందరు వదిలేడు, కాపురం పోందరు కావాలంటే నీకెవరు చెప్పారా? అది చూడండి, తలకాయ తినేసింది, పులుసు నాకు వేసింది, ఆడితే పోందర పోతుంది. వెళ్తే వెళ్ళావు కానీ నువ్వు ఫుల్గా తినేసి అమ్మకు సగం బాక్స్, నాకు సగం బాక్స్ తిప్పు. వెళ్ళిపోండి. అది మన పిల్లల కెపాసిటీ. ఇప్పుడు నా అందమైన భార్యను చూడాలని ఉందా? ఓకే, సూత్రిగా వచ్చే కాంతం. ఇప్పుడు మర్చిపోయి రా బాబు. టెంట్లో కర్రలు ఉన్నారు, బాక్స్లో అన్నీ ఎట్టిపోతున్నాయి. అన్నీ నాకు అన్నీ అమ్మేస్తున్నాయి. ఏంటంటే బాబు అయ్యారు దొంగతనం వెంకటేలా అద్భుతం లేదండి. మీరు సాగు ఉండవండి బాబా. దొంగతనం ఎక్కడ చేయాలంటున్నావు అంతే కదా?
ఇలా తిన్నగా వెళ్ళిపో. చింతనం గారు పైన చెట్టు పైన కుర్చీ ఉంది, ప్లాస్టిక్ కుర్చీ, పట్టిపోయి పడలేము. వెళ్ళిపో. అలాంటి మాకు ఏం వద్దండి. అబ్బా అలాంటి పని అలాంటి ఎవడ తీసుకోడు. ఇంకా అక్కడ ఉంటుంది కదా లాగుని ఆడు కూడా తీసుకోడు. అయితే తెలిసి నీకు నురుకుడు వెంకట్రావు ఇంటిదో చూడు, టీవీఎస్ బండి కనపడుతుందా? ఆ? కనపడుతుందా బండి? అబ్బా నీకేమో కనపడదా? నాకు నీతో వచ్చింది. వెళ్ళిపోయి వెళ్ళిపోను. నా ముద్దులు కాంతాడు చూడాలంట కదా. చెప్పరండి. ఓ రా 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 కాంతో, నీ ఎంత చూడకపోతే ఇవాళ బతిమే సవాలు. రావే రా, ఎక్కడున్నా సరే కాంతో స్టేజ్ వద్దకు రావాలి. వస్తావా కాంతో? పేగ తెగిపోద్ది. ఏంటండి ఏంటి అరుపులేంటి? ఇంత పొద్దున్న ఎవరైనా తాగుతారా? అయ్యో నా కర్మ. ఎవరైనా తాగుతారా? ఎవరో తాగరు, నేను ఒక్కనే తాగుతా. అయినానే అందరిలాగా తాగితే ఆలకనక పెద్ద తేడా ఉంది. అయినా సరే నా జీవితం, నా లైఫ్, నా ఇష్టం. మీ నాన్న ఇచ్చాడా ప్యాకెట్కి? మీ అమ్మ ఇచ్చిందా పులిహారికి? ఏనాడన్నా మీ నాన్న సొక్కే కొనడా? సొక్కే కొనడా? కొనలేదు. లింగి కొనడా? కొనలేదు. నేను అభిశ్రీలోకి వెళ్ళి నువ్వు సొక్కే కొనుక్కోండి. అభిశ్రీ కొత్త షాపు. లింగి పంచి ఎస్కేఎస్లోకి వెళ్ళి 100కు 3 అన్నారు, ఒకటే ఇచ్చారు. నేను కొనుక్కున్నాను. అయినా మా నాన్న నా కోసం 10 ఎకరాలు సంపాదించాడే. నా లైఫ్, నా ఇష్టం. నీకు సంబంధం ఉందా? అయినా ఆ 10 ఎకరాలు మీ ఒక్కడి కోసమే కాదండి, మీ అన్నీ కూడా ఉన్నాడు. అది ఆలోచించుకోండి. ముందు ఆన్నేసేస్తా, తర్వాత మా నాన్న వేసేస్తా. ఎక్కువ మాట్లాడితే నిన్నేసేస్తా. ఇలా వేసుకుంటా పోతే పోలీసులు మిమ్మల్ని కూడా వేస్తారు. ఏహేస్తారు ఎందుకారు? ఆ సుశేఖర్ని ప్రేమించో ఎక్కడో రంపసోడంలోనే జీలు అనుకుంటుందండి. మనలో మాట పావుకే జీలు అడిగాను, ఇంటికి వచ్చేసింది. ఇక్కడ పావుకే జీలకే వచ్చింది అంటే అందం. అలాంటి అందం మరి ఎవరైనా ఉండదు. జబ్బు పడుతున్నారా? అందుకని వచ్చింది. నొక్కు మరే మెనిసల్లో ఫోన్ చేసింది, బాబు ఒక్కసారి ప్రేమించండి. ప్రేమించానా? లేదు. చచ్చిపోయే ముందు గొల్లాస్ అంటా మా బాబు, ఒక్కసారి నీ హ్యాండ్ ఎవరా పట్టుకుని చచ్చిపోతాను అంతే. హ్యాండ్ అయితే బతుకుతుందేమో, చచ్చిపోయింది. ఏ లోకం ఉందో ఏంటో. అలాంటి అందగాన్ని పట్టుకుని నువ్వు నిస్తరంగా మాడతావు. నువ్వు చాలా ఊరుకోండి. అందం అంటాను చూడు, మా ఆవిడ అలాగే ఎడుతుందా? నవ్వుతుందా? నీలాంటి బకెట్ మోహం చేసుకోపోతున్నావు బాబు. ఏం చేస్తే ప్లాస్టిక్ మోహం వేసుకుని ఎందుకు రావురా? అందుకే నాన్నగారు వచ్చారా? వచ్చారండి. టీయే కాఫీ తాగడా? తాగడం ఎంత తాగితే షుగర్ బీపీ ఉంది కదా. అయినా నీ ఏళ్ళ మన పర్ఫార్మెన్స్ అదిరిపోవాలి. నాన్నకు మొక్క ఎత్తావో, జున్ను ఎత్తావో, సిగ్ని ఎత్తావో, మటన్ ఎత్తావో. నాన్న మొత్తం ఆస్తి అంతా మనం కొట్టేసిలో ప్లాన్ చేయలేము. అర్థమైందా ఏంటి? ఆస్తి మొత్తం మనకు వచ్చేలా, చిన్న కొడుకు వచ్చేలా చూడంతే. ఏంటండి కన్న తండ్రిని ఆస్తి కోసం మోసం చేస్తారా? ఆయన మీ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు. ఆ నమ్మకాన్నే కదే ఇప్పుడు ఆస్తిగా మార్చి చూపిస్తా. అయినానే మా నాన్నకు నాకు చెప్పగలేవే. అయినానే నాకు ముందు మా అన్నీ ఉన్నాడు. ఆడ ఇంకా ఆస్కర్, పద్మభూషణ్, నంది అవార్డు గాడు. ఆడ ముందు మనం పర్ఫార్మెన్స్ చేయలేము. ఏం చేసినా నువ్వు నేను ఎస్బీ ఉంది, సిఎస్బి అనుకో. చూసావా? చూడలేదు. మరి బ్యాంక్ పక్కన స్థలం, పండగ దీవెన పక్కన చిన్న బిట్టు ఉందా? చెప్పండి. ఖాళీస్థలంలో కాంతార పక్కన చిన్న స్థలం ఉందా? అవన్నీ కావాలంటే నాన్నకు నువ్వు పర్ఫార్మెన్స్ ఇచ్చి తర్వాత నీకు వడ్డాను, నెక్లెస్ పట్టి అది చేస్తాను. అర్థమైందా? అంటే నాన్నకు నువ్వు మాత్రం మంచిగా కనిపించాలి. అర్థమైందా? అయినా మీ నాన్నగారు మీ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. మీ ఇద్దరు ఆయన గవర్నర్ని కాపాడాలి. ఎందుకు కాపాడలేదు? పొద్దున్న నేను తాగుతుందండి, సాయంత్రం ఆడు తాగుతున్నాడు. తప్పే ఉంది. కాపాడులో ఆడబడిపోతున్నాడు, గవర్నర్లో నేను పడిపోతున్నాను. అలా ఆవిడ ఇష్టమే తీసుకొస్తుంది. నువ్వేమో రిచ్, మన ఇంటి ఆటో ఉంది, రేషన్ బండి ఉంది, బుల్లెట్ ఉంది, కారు ఉంది. నువ్వేమో కార్లో తీసుకొస్తున్నావు. అందులో పెద్ద తప్పే ఉంది. జమ్ము పట్టులో లేని బంగారు లాంటి కోళ్ళని తీసుకొచ్చాను. ఏముందా? మీరేమన్నా ఉన్నారు? అందంగానే లేరు కదా. ఎంత అందమైన దాన్ని కోళ్ళగా తీసుకొచ్చినట్టు మామి ఇంతకాలంగా ఏం చేస్తారు? మీ ఇద్దరి మీద మీ ఇద్దరి మీద ఎంతో ప్రేమ ఉంది. ఆయన మీద మీకు 1% కూడా లేదండి. 1% కూడా ఉండదంటే ఉండదు. ఆయన ఎప్పుడో ఆయన ఆస్తిని ప్రేమిస్తున్నాను, తర్వాత నిన్ను ప్రేమిస్తున్నాను. ఇంకేం ప్రేమించాలి? ఆయన పురాతన మనిషి. ఆయనకి మనకి పెద్ద సెట్ అవుతాయి. తక్కువ ఇప్పుడు అంతా అప్డేట్. డిజైర్, ఎంరాయిస్, టెక్రో, మొహమ్మటి, రాజేష్, షిఫ్ట్ ఇవన్నీ రన్నింగ్లో ఉన్నాయి. నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు అయ్యి చెప్తావంటే అయినా మా నాన్న సోమని పని లేదు. ఏనాడన్నా ఏమైనా పెట్టాడు? అంతా పెద్ద కొడుకే. ఆడికి జున్ను, నాకేమో పాలు.
ఆడికి పెరుగు నాకు గుర్తు పెరుగు, ఆడికి ఫలాలు నాకు చచ్చిపోను అన్నం. నేను చూడాలంటే చూడాను. ఆయన కూడా ఎలా అనుకుంటే మీరు ఎంతటి వారే అయ్యేవారండి. అవలేదు నేను లక్ష్మీ హోటల్ దగ్గర అట్లు ఉల్లిపట్టు తిని బతికాను, కుమారి కొట్టుదారు లేసి ప్యాకెట్ కొనుక్కుని బతికాను. నాకు మా నాన్న చూడలేదు. అయినా నేను చేసిన తప్పుడు తెలుసా, ఇదిగో పాలకోమోహం చేసుకున్నాను కదా, అదే నేను చేసిన తప్పు. అలాంటి అయినా నేను ఎత్తుకోటి సినిమా డైలీ వచ్చి ప్రేమనే కింగు ప్రేమనే కింగ్ అనేవాడు. ఇప్పుడు ఏమన్నాడు, నేను చేసుకున్న తర్వాత ప్రేమని బొంగు ప్రేమని బొంగు అంటున్నాడు. అయినా రాజులా బతికేమన్నా నేను చేసుకున్న తర్వాత ఇంతే నా జీవితం. రాజులా కాదు, రోజు తాగి పందిలా బురదలాగా దొరిలేవారు. నిన్ను మించిన బురదే ఉందే, నువ్వే కదా పెద్ద బురద. నడు నా అడగడానికి వెళ్ళి పర్ఫార్మెన్స్ ఎర్రగా తీసేద్దాం. అదండి అమ్మా భలే ఉండడు మా నాన్నగారు. బాబు వైట్ అండ్ వైట్ పేషెంట్ అయిపోతాడేమో నర్సేయాల్సి ఉంటుంది. బాబు రేపు అమ్మా ఇక్కడ పుట్టోడు కూర్చున్నాడు, నువ్వేం చేస్తావు వెళ్దాం, పర్ఫార్మెన్స్ ఎదిరిపోవాలి. అలాగేనండి. నాగురు ఉన్నాడు కదా, ఎవరు చికెన్ నాగురు దగ్గరికి వెళ్ళి 2 కేజీలు చికెన్, పావు కేజీ నాన్నకి కేజీన్నర నాకు వండి నాన్ పెట్టు, వెళ్ళి ఆశీర్వాదం తీసుకుని అందరికి ఆశీర్వాదం తీసుకోమ్మా వెళ్ళి. మామీ గారు నన్ను ఆశీర్వదించండి. నానా బ్లెస్ మీ నాన్న. ఎంత చూడ చక్కగా ఉన్నారు జంట. బాగున్నారు నాన్న, చిల్లగా గోరింకల్లా ఉన్నారు నాన్న. అందరూ గెత్త అంటున్నారు. లేదు నాన్న, చూడు ఎంత అందంగా ఉందో. నాన్న ఓకే నాన్న. టైంకి ట్యాబ్లెట్లు వేసుకుంటున్నానా? వేసుకుంటున్నాను. ఒకసారి నమస్కారం నాన్న. ఇదేంటి కాలు వాసిపోయింది, కులిపోయింది, తాళం చేస్తున్నావా? షుగర్ కదా నాన్న, అలాగ ఉంటుంది నాన్న. నా గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ అప్పుడే చెప్పాడు, మీ నాన్నకి శుభ్రంగా చేయి, కాలేదు తోమన్నారా, తోముకో నాన్న. ఇంకేంటన్నా అయితే ఏముంది నాన్న, పిల్లలు ఉన్నారు. పిల్లలు బాబా తెగ తినేస్తున్నారు, కొట్లు తినేస్తున్నారు. నేను అన్న బాబా నేను పోషించలేను ఏమనుకో, కోట బియ్యం అంతా అలాగే సరిపోతుంది నాన్న. నేను ఎక్కడ తిన్నాను, వచ్చి ఏమో 20 కేజీలు, అలా 50 కేజీలు తినేస్తున్నారు నాన్న. బాబు నన్ను మాత్రం నువ్వు మాత్రం చెరుగుదే ఉంది కదా, అరే నా అన్నీ తెలియకుండా కొంచెం ఏమైనా మేనేజ్ చేయాలా? అంతా మీకే కదా నాన్న. ఓకే నాన్న, అలాగైతే ఓకే నాన్న, ఓకే నాన్న, అలాగైతే ఓకే నాన్న. అది మందలా ఉంది బ్రాండ్. అక్కడ ఎవడెట్టాడు? ప్రభా నా కోసం పెట్టావా? థ్యాంక్ యూ రాజా. నేను నల్లని కానీ నేను నీ దగ్గర వచ్చేస్తున్నా బాబు. బాబా కూర్చోండి, కూర్చోరా. బాబు మా గురువుగారు ప్రభాకరం గారండి జంబూపట్నంలో టీం పెట్టాడు, సిఐడి. ఈరోజు ఏం జరుగుతుందో మనవాడికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఈరోజు ఫెయిల్ అయింది. మా గురువుగారు ఏం చేస్తారో ఏటో. ఇప్పుడు అమ్మ ఏదో ఒకటి ఇంటికి చికెనన్నా పట్టుకెళ్ళాలి. ఏ గొట్టంగాడ కూడా తగలలేదు నాకు. మా ఆవిడ దగ్గరికి వెళ్తే కొల్లబడిసేద్దే. ఏదో ఒకటి చేయాలా, ఏదో ఒకటి చేసి మేనేజ్ చేస్తాను. ఆల్రెడీ ఇంట్లో పొమ్మన్నది, గుడిబెట్లు కూడా అడుక్కొని వస్తున్నాను. కనీసం బెత్తులు ఇలాంటివి అన్నీ ఇస్తే బాగున్నావు, సార్ కవర్ చేద్దాంలే. షారా ఏం చేస్తుంది ఇది? ఇంట్లో కొంప తీసి మన కోసం ఏమన్నా మసాలా గడ్డ చేస్తున్నాము. మసాలా సరికి ఏముంటుంది, వాసన వస్తుంది. చికెనో బొమ్మిడో లేదో ఉడుతుంది. సారా ఒకసారి ఇలా రావే. వసే ఏం చేస్తున్నావు లోనా? అబ్బా ఏంటండి, ఎవరు కొంప కొల్లేరు అయిపోయినట్టు కుక్కలు అలా అరుస్తున్నారు? అలా కదే, గ్రామ సమస్యలు ఉంటాయి. సిఐడికి నేను చేస్తున్నాను కదా, ఆల్రెడీ కొన్ని కేసులు సెటిల్ అవ్వలేదు. ఊరికే ఏం చేస్తున్నాను అంటావు. దల్ల గారు ఎండీలు పెట్టావా? పెట్టానండి. ఆ ఎండీలు నా ముఖం మీద వేసే అంతే. చలికి ఉండలేకపోతున్నానే, బయట తిరగలేకపోతున్నాను బాబు.
టిఫిన్ ఏం చేసా? ఇడ్లీ చేశానండి. ఏంటి? ఇడ్లీ. ఇడ్లీ నువ్వు తిన్నావా? నువ్వు మొఖం వేసి కొట్టుగా, మొఖం వేసి కొట్టు. పెళ్ళైన కొత్తలో పొరపాటున అన్నానండి ఇడ్లీ బాగా చేసేవే అని. అప్పటి నుంచి రోజు ఇడ్లీ 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 బతుకైపోతున్నాడు, ఇడ్లీ బతుకైపోతున్నాడు. ఈ దెబ్బకే ఆ ఇడ్లీ ఉప్పు తక్కువ వేసావు ఎక్కువ వేసావు, నేను మాస్టర్ అయిపోయినా ఇడ్లీలో. అన్నారా గారు మీరు హోటల్ మూసుకోండి, ఎందుకంటే రేపు నుంచి ఇడ్లీ కొట్టేస్తాను మీ ఇంటి ఎదురుకుండానే. నీకు కాంపిటీషన్ రావచ్చామో ఇలా అది కదా. నువ్వేం చేసావు టిఫిన్? పెసరట్టు చేసుకొని ఉంటావు. పెసరట్టే చేసుకున్నానండి. ఉప్మా వేసుకున్నావా? లేదండి. ఏ పోపులు లేవనేసి. పోపులు లేవా? మరి చెప్పొచ్చు కదా. ఏం చేస్తున్నారండి? అదే అయ్యప్ప గారు ఫోన్ చేస్తాను, ఇక్కడ పక్కన ఉంటారు కదా. ఒక అరకేసి సరిపోతా పోపులు? ఒక కేజీ పోపులు కావాలి. ఏంటి ఊరుకుంటుంటే గట్టిగా అరుస్తున్నారు? ఏ మరి ఏం చేయాలి? ఆయన నన్ను అనడానికి పొద్దున్న లేసి మీరేం చేస్తున్నారనేసి తాగేసి తిరగడమే కదా. నేనేం చేస్తాను ఉదయం 4 గంటలకు ఆళ్ళు ఎత్తున్నాడే తేనూరు తోటలోకి వెళ్ళి పేడ తెచ్చి నేనే కల్లా పేసి నేనే తుడిసి ముగ్గు ఎవడు పెడతాడు? ఎనుగు చుక్కల ముగ్గు అండి, ఎనుగు చుక్కల ముగ్గు నేనే పెడుతున్నాను. ఉదయం లేచేటప్పటికి నేను అన్నీ సత్తెత్తే ఇప్పుడు ఉదయం తీరుబడికి 8 గంటలు ఎత్తే ఆ పక్కన కుమారి అంటే పక్కన పుల్లబుల్లమ్మ అమ్మ మహాలక్ష్మి సుబ్బమ్మ 8 చుక్కల ముగ్గు అని నేను పొగుడుతూ ఆ క్రెడిట్ అంతా నువ్వు కొట్టేస్తావు. ఈ సంక్రాంతి పండుగ కాంపెయిన్కి వెళ్దాం అన్నాను, ఆ క్రెడిట్ కూడా నువ్వు కొట్టేస్తావే, నువ్వు నేను తొక్కేస్తున్నావే, నువ్వు నేను టాలెంట్ రానెత్తలేదే. సర్లే కానీ అడేడు మన పుత్రరత్నం ఎక్కడ ఉన్నాడు? ఒరే నానా నానా వెళ్ళరా నానా 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 నిన్ను ఎత్తుకుంటే ఈ జనాలు నా పాడు ఎత్తుకుంటారు నాన్న, నేను ఎత్తుకోలే నాన్న. ఎన్ని ముగ్గురు పోతారు ఎత్తుకుంటారా బాబు. నువ్వు ఇప్పుడు నాకు అర్జెంట్ KFC ఆర్డర్ పెట్టినానా? ఏ ఆగలేకపోతుంది నీకు? మరి రాత్రి కదరా చికెన్ కేజీ చికెన్ వండిచ్చాను. అదో పక్క కూడా రాలేదన్నా. కదా కానీ నాకు అన్నం ఉంచారా? అయిపోయిందా? మొత్తం తినేవా? మొత్తం దాకా మొత్తం కడగక్కలేద్దా? కడగక్కలేదు. నువ్వు మిసప్పులు నువ్వు అలాగా తెచ్చి అలా ఉండిపోతుంది. అడే కడగక్కలేదు నా నువ్వు తిన్నానా? అవి తిని బాబు ముద్దు పెట్టుకోడా తిన్నానా నానా? ఇప్పుడు నాకు తెలియక అడిగితేను అడగ గుడ్లు తెచ్చాను రా, నాకు డౌటే తినేవా? పొడిపోతాయని ఇక్కడ దాచాను. నానా నాకు గుడ్లు కూడా లేకుండా తినేసావా నానా? నేను అడుగు తినేస్తున్నాను రా బయట, నువ్వు నాయన్ని తినేస్తున్నాను తినేరా లేకపోతే జీవితం ఎలా తోడుకున్నావా నువ్వు? రే స్కూల్లో కంప్లైంట్ ఇచ్చారా పేరెంట్స్ నీకోసం. ఏంటి మొత్తం వాళ్ళ క్యారేజ్ అంతా నువ్వే తినేస్తావంటే అబ్బాయి నేను చెప్పాను మా వాడు అలాంటి వాడు కాదండి, వాడు హెల్పింగ్ నేచర్ ఉంటుంది కానీ వాడు తినడని చెప్పాను. మరి మొత్తం తినేస్తామంటే 2 రాత్రి తిందామంటే వాళ్ళు మొహమాట పడుతున్నాను. వాళ్ళు మొహమాట పడుతున్నారని వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను. నేను మొహమాట పడుతున్నానా? గిన్నెలు తినేస్తావా? హెల్ప్ నేచరు. మళ్ళీ ముద్దు పెట్టాను. థ్యాంక్ యూ నాన్న. ఒరే ఇంకేం కావాలరా నీకు? జీడి కావాలా? తెచ్చినాను. ఖర్జూరం కావాలా? తెచ్చినాను. వద్దంటలేదరా నువ్వు కొంచెం కొంచెం పిసినారు వల్ల తేగినానా తెస్తే సోప్ తెచ్చే ఖాళీ ఇది అంతాను. నాన్న నీకు నేను తేలాను కానీ ఆ శివ స్వీట్ స్టాల్లో మాట్లాడతాను కొంచెం. ఉదయం నేను సాయంత్రం అక్కడ పని చేయనా, పని చేసి అక్కడే తినేసి అక్కడే పడుకుని పోనానా. నా ఆస్తులు అప్పుకోవాలనా? అక్కడ మీ తాత నాకేమి ఇస్తలేదు, మీ తమ్ముడు అంతా నాకు ఇచ్చేస్తాడు. యజమానికి వెళ్ళు స్కూల్కి వెళ్ళు. స్కూల్ వెళ్తాను కానీ స్నాక్స్ కావాలి. మిచ్చిరి ఇప్పుడే కావాలా? ఇప్పుడే కావాలి. ఇప్పుడేనా? ఇప్పుడే. నేను తినేరా? నేను తినే నాకే సరిపోతా లేవు, మరి నీకు నీ మిచ్చిరి కావాలా? ఎలా 25 కేజీలు కావాలన్నా? ఎలా అక్కడ ఉండిపోతున్నాడు వెళ్ళారా? రైస్ మిల్లో పని చేస్తున్నాడు కోసం వాడికి తెలుస్తలేదు. వాళ్ళని అడిగాను అంటే వాళ్ళు అంటున్నాడు వాడు ఎందుకంటే 25 కేజీలు మూట పట్టుకుపోతున్నారు కోట బియ్యం అన్నాడు. నేను చెప్పానండి మా ఊడు ఉన్నాడండి అది సరిపోదండి. అర్థమవుతుందా?
ఆడి కోసం పనిచేసి పనిచేసి ఎన్నుపోస లోనికి వెళ్ళిపోతుంటే ఆడు పట్టమ్మో బయటకు వచ్చేస్తుంది. అలాంటి వాడు అన్న నువ్వు. చిన్న పిల్లడు కదండి అలాగే తింటాడు. నువ్వు సపోర్ట్ ఆ చిన్నపిల్లలు కదండి అలా తింటూ అన్నట్టు ఏంటో తింటే రెచ్చిపోతున్నారు. మరే ఏదో ఫోన్లే పెళ్ళి 10 ఎకరాల పొలం ఉందని పెళ్లి చేసుకున్నాను. 10 సంవత్సరాలు వెనకాల కుక్కలా తిరిగారనేసి కాళ్ళు అట్టుకున్నారనేసి ఏదో పెళ్లి చేసుకున్నాను. 10 సంవత్సరాలు కానీ వెనకాల 8 సంవత్సరాలు తిరిగాను. 2 సంవత్సరాలు ఆ కేసులతో తిరిగాను. నువ్వు అబద్ధం ఆడావు 2 సంవత్సరాలు తెలుసా? యు ఆర్ రాంగ్ తెలుసా? ఆయన ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నారు ఏంటి మీరు ఊరుకుండే కొద్దిని? అమ్మో అమ్మో మీ తమ్ముడిని కొట్టండి అదేదో నా మీద కాదు అర్థం. ఈరోజు కొట్టలే నాకు నీరసంగా ఉంది. రేపు కొడతాను. ఇలా సాకులు చెప్పుకుని తిరిగితే నన్ను కొట్టేది ఏమైనా ఉందా లేదా? అలా ఏదో జ్వరం వచ్చిందా? రోజు ఏదో ఒకటి చెప్తానే ఉంటున్నారు మీరు. ఆడంటే ఏమీ అనరు. డాక్టర్లు కొంచెం మాంసకృతులు ఉన్నాయి. ఆడంటే మీకు భయం వేస్తుంది అట్టుకుంది. అది చికెన్ ఇలాంటి పెట్టమంటారు. నాకు మటన్ సూప్ ఇలాంటివి పెట్టమంటారు. నాకు ఓపి లేదని కొట్టాలంటే. అలా కాదండి మీరు అసలు నా మాట ఆలకిస్తలేదండి. ఏ పని చేయడం లేదండి. ఇంట్లో మీ తమ్ముడు కొట్టమంటే నా మీద అరుస్తున్నారు. నేను నా కొడుకు తెరగా కనిపించాం మీకు. అయ్యో బాబోయ్ ఏ పని చేయడం లేదండి. సరిగ్గానే నీకు ఆడు కొట్టుకుంటాను బాబు. నన్ను వదిలే బాబు. ఇలా కాళ్ళు పట్టుకున్నారనే పెళ్లి చేసుకున్నందుకు ఇలా బాధపడాల్సి వస్తుంది. ఇప్పుడు నీకేంటి? ఉండమంటే ఉంటాను వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను మా ఇంటికి. ఆర్టీసీ ఫ్రీ కదా, ఆధార్ కార్డు ఉంది కదా. నేనే కల్లా వేసుకుంటాను. నేను ఉతుక్కుని పని అది చేయను. ఉన్న కంఫర్ట్మెంట్లో అలా ఉలిపోయి ఊళ్ళో మా బాపకి ఇచ్చేస్తాను. ఆవిడ ఉతుక్కుంటది. అంటే పోతానేంటో 10 ఎకరాలు ఉన్నాయి కదా వచ్చాక ఎలాగా పోతాను. మీరు బొమ్మనాలేండి నన్ను. బాబో నీ బాధ నాకు అర్థమైంది కానీ వెళ్ళారా. ఇప్పుడు నువ్వు అర్జెంట్గా నీ మెడలో హారం కావాలి అంతేనా? నీ చేతిలో బంగారం కాదు కావాలి. నీకు పట్టీలు కావాలి అంతే కదా. నీ బాధ అర్థమైంది చెప్తా. అమ్మో బాబోయ్. బ్లస్ మీ నాన్నగారు. బ్లస్ మీ. బాగున్నా నాన్నగారు. ఒకసారి నాన్నగారు నాన్న దగ్గరికి వెళ్తున్నాం కదా. వెళ్ళినప్పుడు కొంచెం చికెన్ గట్ట బాగా ఇస్తానని చెప్పు. దాంతోపాటు ఒక 1 కేజీ రొయ్యలు కూడా ఉండిచ్చు. చికెన్ బాగానే ఉంది కానీ రొయ్యలు ఎవరికండి? అదే నాకేనే చూడు మళ్ళీ రాగలిగితే ఉండదు అంతేనంట. వచ్చి అలా చూసేస్తున్నావు. ప్రేమ నాన్నగారు ప్రేమ. నన్ను కూడా మీరు దీవించండి నాన్నగారు. అయ్యో పైకి రానా? అయ్యో పడిపో. ఏం చేద్దాం స్టేజ్ అక్కడ వరకే ఉందండి పడిపోతారు. అంటే నీకు వడ్డానం చేసే బదులు నేను చచ్చిపోవడం అని పెడతానే. నేను చచ్చిపోతానే నీకు వడ్డానం చేయట్లేదా? వద్దు లేకుండా ముందు వచ్చేనా నాన్నగారు? చెప్పినానా? ఒళ్ళు అంత బాగుంది కదా? బాగుంది నాన్న. డోలో 650 వేసుకుంటున్నారా మీరు? ఇందాకే వేసుకున్నానా? ఓకే అంతా ఫైన్. అంతా బాగుంది. కొబ్బరి తోట కూడా బాగుంది. కొబ్బరి తోట, వెండి తోట, ముళ్ళ తోట అంతా బాగుంది కదా? అన్ని బాగున్నాను. నా దగ్గరికి ఇవ్వచ్చు కదా, లాకర్లో సేవ్ చేస్తాను బాగానే. అంతా మీకే కదా నాన్న, ఎత్తాను అంతే కదా నాన్నగారు? అంతే. థ్యాంక్ యూ నాన్నగారు. నాన్నగారు రండి నాన్నగారు. జాగ్రత్తగా నాన్న. రూపాయల చీరకి ఇంత బిల్డప్ ఎందుకో? ఏంటి నాది 100 రూపాయల చీర? నీకులా 100కి 10 100కి 10 అంటే అలాంటి చీర కొనుక్కోలేదే. అవునవును మన నేనే మెయిన్ రోడ్ మీద 100కి 10 100కి 10 అని ఎగరేస్తుంటే నేనే 10 చీరలు కొనుక్కొచ్చాను వాళ్ళ దగ్గర నుంచి. అమ్మో తీస్తుంది అనుకుంటా. ఇదిలా కవర్ చేయాలి. ఏంటి అన్నా ఇంటింటికి వెళ్ళి అక్క పప్పు ఇయ్యి, చెల్లి ఉప్పు అని నీకులా అందరిని అడుక్కుంటలేదు కదే. అవునవును నువ్వు నాకులా ఎందుకు అడుక్కుంటా? అక్క డోకరాకి 100 తక్కువైంది, అక్క 50 తక్కువైంది అని అడుక్కుంటా. నువ్వు ఏంటి ఎక్కువ చేస్తున్నావు? ఏంటి ఏం చేస్తావా? దమ్ముంటే రావే ఇడ్చిడ్చిది అంతాను. ఏంటి ఈడ్చిచ్చి అంతావా? మా ఆయనతో చెప్తాను ఆగే. ఆడే పెద్ద అడంగోడు, నిన్నే ఏం చేయలేదు ఇంక నన్నేం చేస్తాడో. ఏవండి పులి అంటే పులని పిలిచింది మరి పుల్ల వరపోతే బాగోద్దు. ఏంటి ఏమైంది? వచ్చాడు పెద్ద అడంగోడు. అది మిమ్మల్ని ఆడంగా ఉంటుందండి. అడగడం ఉందా ఇంట్లో? ఏం పని?
ఇంట్లో ఏం కూర? సారీ అండి. మళ్ళీ సారీ అమ్మా అంటే తలకమ్మాసం నువ్వు వంట వేయకుండా జీవితంలో నువ్వు వండ, నేను అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాను, కోరుకుని పోతాను. ఏంటి నువ్వు మా అన్ని కొట్టే అంత బలం వచ్చింది నీకు? నేనే మా ఆవిడ ఇప్పుడు వచ్చి ఒక్కసారి కూడా కొట్టాను నిన్ను, నాకు గుర్తులేదు. కొట్టలేదు కదా? కొట్టలేదు. నువ్వు మా ఆవిడ కూడా వస్తాను, నల్ల మొహం దాన్ని బొగ్గు మొహం దాన్ని అభిసుల్లో పని చేస్తున్నావు, వాటర్ ఫోన్ చేస్తున్నావు. నువ్వు మా ఆవిడ కొడుతున్నట్టు నువ్వు అంట సింహం గారు, సింహం గారు. అడిష్టమ్మా నేరష్టమ్మా. ఏంటి ఏంటి ఏమండి? అది కాదండి, ఇలా చూడండి ఒకసారి. ఒకసారి ఒక 2 చుక్కలైతే అయితే ఏం అయిపోతుంది? ఏంటి అది కాదండి, కదా ముగ్గే కదా. అలా కాదండి చెప్పేదేనండి. రోజు 4 గంటలు వేసుకోండి, ఇప్పుడు 5 అయింది కదా. అది కాదండి, ఒకసారి ఏనండి. ఏమైందా? మీ తమ్ముడు పిల్లలను కొట్టడానికి వచ్చాడండి, మీ తమ్ముడు నన్ను తమ్మిపోయాడండి. పుట్టాడా? కొట్టాడండి. కాపర్లో భోజనాలు పెడుతున్నారు. కాపురం భోజనం పడతాం కానీ అందులో సిగ్గు లేదు. అర్థం కదా? అంతలేదు. ఏం చేస్తున్నారండి? 1000 రూపాయలు 3 ప్యాంట్లు ఎత్తున్నారట. ఆఫీసులోని 4 గంటల 1000 రూపాయలు. ఏంట్రా నిన్ను ఒక్కసారి కదరా 100 సార్లు చంపేస్తానరా నిన్ను. 100 సార్లు నువ్వు చంపేస్తావు, 200 సార్లు నేను నిన్ను చంపేస్తాను. ఆహా ఆపుకో, చూసుకుంటావా? బాబు ఏమ్మా ఏంటిరా తెలుసుకుందామని చెప్పి ఏంటి మేము ఆవిడతో గుసగుసలు తెచ్చుకో, మేడతో మేము తెచ్చుకుంటావా? పోతే ఏ బాబు దమ్ముందా లేదా? కంట చూసావు బాబు ఇట్రా అమ్మా బాబు. కాదు నిమిషం పని సాయి హాస్టల్కి ఒకసారి ఫోన్ చేద్దాం. సాయి హాస్టల్ ఎందుకండి? సిగ్గుందండి ఆ మాట అనడానికి, అందుకే వెళ్ళమంటున్నారండి. నీకు సిగ్గులేదనేసి. రక్త పింజర్రో బుసగొట్టేస్తుండ్రో. ఏంటి ఏం చేస్తున్నారండి? బాధపడుతున్నారండి? పంటలో ఓడిపోయినా సిగ్గుందండి ఆ మాట అనడానికి. ఏంట్రా ఎక్కువ కూర్చేస్తున్నావేంట్రా? ఆడు కొడాడే నన్ను, నువ్వు కొట్టడం. ఛీ, మీకు అసలు సిగ్గు అన్నదే లేదండి. లేదు ఎలా నేను కొడతావు, నా పెద్ద పని ఏం కాదు, నిమిషం పని. కాకపోతే ఎందుకు నలుగురు ఉంటారు కదా, నలుగురు ఏమనుకుంటారని కొడతలేదు. రక్తం చిందించకూడదన్న ఒక్క మైనస్ నిధులేస్తున్నావు అంటే అందరి మీద రక్తం పడిపోతుంది, నాకు ఇష్టం లేదు. అల్లంటారు ఇంకా అయితే పని చేద్దాం. అరే మన రాయుడు గారు ఉన్నారు కదా, రాయుడు గారి దగ్గరికి వెళ్దాం, నువ్వు నేను తేల్చుకుందాం. రారా తేల్చుకుందాం. ఇంతగా అక్కడ భోజనాలు ఉన్నాయి, అయిపోయి తెలుసుకి భోజనాలు ఉన్నాయి. ఆల్రెడీ అందరూ తినేసారు. ఇప్పుడు మనకు ఉన్నలేవో డౌట్ అది. వాళ్ళు తినేరా? మనకి అందరు తినేరు కదా భోజనాలు. తినేసారు. రాయుడు గారు తెలుసుకొచ్చి ఇవ్వాలి తప్ప నీదో నాదో. రాయుడి గారికి రాయుడి గారికి జై. గొట్ట రాయుడి గారికి జై. గొట్ట రాయుడి గారికి జై. ఎందుకు పెరిగాను గొట్టం గాడికి జై గొట్టే ఇదేటిది. నేనా నాకు 40 సంవత్సరాలు. 40 సంవత్సరాల దగ్గర నుంచి 30 సంవత్సరాల నుంచి ఆయన దగ్గర పని చేస్తున్నాను. ఆడ ఇప్పుడు వచ్చి ఎక్కడా నెక్కలేదు, ఓ ప్రెసిడెంట్గా నెక్కలేదు. మొన్న చిరుకూరు స్కూల్లో ఏదో పిల్లలు ఎలసిన పెడతానంటే అక్కడ కూడా వెళ్ళిపోయాడు, ఏదో పోటీ చేద్దామని. రాళ్ళకి రెస్తారండి బాబా టీచర్లు. నాకే సిగ్గేసింది ఇదిలోకి వెళ్ళాలంటే. ఈ తగువ తీస్తాడు, ఏ తగువ ఇప్పుడు వచ్చి అవ్వలేదు. ఏటో మాకు ఇద్దరు
రాయుడు గారు రాయుడు గారు ఎందుకు పని రండి రాయుడు గారు కనపడుతుందా? రే పచ్చగడ్డి పచ్చగడ్డి ఏంట్రా గొట్టం ఒకటే గట్టి కనబడుతుంది, అసలు ఆయన పేరు గట్టి కనబడాలి కదా. ఏంటండి స్నానం చేయలేదా? అమ్మ బాబోయ్, రే చెవిటి మానకం, పేరు పేరు గట్టి కనబడాలి కదా. ఏంటి వేసుకోలేదా? అయ్యి బాబోయ్, ఈ ఉన్న పరువు కూడా తీసేసాను. పేరురా, పేరు గట్టి కనబడాలి కదా. ఏంటి పేరా? ఇదేటండి బాబా, ఇంకా గట్టిగా ఎరితే పక్క ఊరి నుంచి కుక్కలు వచ్చి గట్టిగా ఎరుతున్నాయి, ఈ ఊరు కుక్కలు వచ్చాయని చెప్పి ఇంకా గట్టిగా ఎరుతున్నాయండి బాబు. మరి కుక్కలు ఆడుతుంటే అలాగే పడుతాయి. మరి నీ మీద కుక్కలకి అంత ప్రేమ ఏంట్రా? మరి కుక్కలు ఆడుతుంటే రావేటండి? సర్లే కానీ ఊర్లో జనాలు మన గురించి ఏమనుకుంటున్నారు? ఈ ఊరి చేయడా ఎప్పుడు వదిలిపోద్దా అని చూస్తున్నారండి బాబా. ఏంట్రా అన్నా? నేనేమన్నానండి బాబు, ప్రతి ఊర్లో మిమ్మల్ని అడుగుతారు, నడుతుంటే చాలు మీ ఊళ్ళో ఎప్పుడు ఎమ్మెల్యే అవుతాడు ఎప్పుడు ఎమ్మెల్యే అవుతాడు అని అడుగుతూనే ఉన్నారు. అంతేరా, ఈ ఊరి జనాలకి మన మీద ఉన్న ప్రయాణ చాలు. అది సర్లే కానీ మొన్న అక్కడ పొలం చెరువు కాడ రత్తియాలు కూడా సెటిల్మెంట్ చేశాం కదా, ఎలా ఫీల్ అవుతున్నారు వాళ్ళు? వాళ్ళు ఫీల్ అవుతూ మాట రాకున్నట్టు కానీ ఆ ఈదులో కట్టాలి కానీ అందరికి ఎత్తనంటున్నాడు, కత్తిచ్చుకుని తిరుగుతుంది బాబు. ఏంట్రా అన్నాం? ఏమన్నాండి బాబు, ఏంటి ఆవిడ పెద్ద ఫ్రేమ్ లో వేసింది, ఇంటి ఎదురుగా వేసింది. నాదేనా? మీదే కళ్ళు గారు కనబడుతుంది. ఆరు పెద్ద బొట్టెత్తింది. ఓకే, ఎంత దండ వేసింది. దండ ఎందుకురా? ఇదేంటండి బాబా, చచ్చిపోయినోళ్ళకి వేస్తారా దండ? అభిమానం అండి బాబా, మీరు అలా అనుకుని ఫీల్ అవుతారు రోజు పూజలోండి. సరే సర్లే, ఏమైనా వచ్చినాయి ఈ ఏరియాలో ఏమైనా గొడవలు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చారా? సెటిల్మెంట్ చేయాలంటే మన తర్వాత ఎవడన్నాడు? రే అర్థమైంది నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అంటే ఏదో పెంట చేస్తావు అక్కడ. కుట్టుకున్నా చచ్చిపోయారా ఇద్దరునే? రే అయ్యే అది ఓవర్ యాక్షన్ వద్దండి. నమస్కారం సార్, స్టడీ ఓకే ఓకే. ఇయ్యే తమ్ముడిని గట్ట కొట్టకు. సిట్ సిట్ ఓకే, ఉద్యోగం నాకు అర్థమైంది, సీన్ అర్థమైంది కానీ వచ్చిన విషయం చెప్పు ముందు. ఇగో అయ్యే అయ్యారు చెప్పు, సర్వే వేసాక చెప్పు వెంటనే. అదేనండి, నాకేమో ఆస్తి గురించి ఆశ కాదండి. మీకు తెలుసు కదా నేను డబ్బు మనిషి కాదని. తెలుసు నాకు డబ్బు మనిషి కాదు నువ్వు. ఆ డబ్బు వస్తే పేద ప్రజలందరికీ నేను డబ్బులు ఖర్చు పెడతానన్న ఆశ అండి. అందుకే చలికాలం దుప్పలు లేకుండా చాలా బాధపడుతున్నారండి. అందువల్ల నాకు ఇంతగా ఆస్తి ఎంత ఉంది బాబా? మన చెరువు వెనకాల ఉంది, 5 ఎకరాలు బాగానే ఉంది. అది 10 ఎకరాలు కదా. మా రాజు కదా 5 ఎకరాలు కూడా దాచాడు మీ నాన్న. మీ దగ్గర రాశారా? నా దగ్గర ఎందుకు దాస్తాడు? వార్తలు ఉన్నాయి. నాకు ఆ పేరుతో ట్రాన్స్ఫర్ చేయండి అయ్యారు. చేస్తాను ఎందుకంటే వచ్చిన విషయం చెప్తాలేదు నువ్వు. అయ్యగారు ఏమీ లేదండి, మా తమ్ముడికి నాకు గొడవ అయింది. తెలుసు, రోజు అవుతాను. పెద్దరాయుడు గారు మాకు కాబట్టి సమాన వాట సమాన న్యాయం చేయండి. అది అలాగే వస్తుడా ముందు వచ్చే ప్రెసిడెంట్ దగ్గరికి అయితే లేదు ప్రజాసేవ కోసం వచ్చాను. ఓకే, ప్రజాసేవ దగ్గరకు వచ్చావు. పొట్టుడితో పని అంటే నీకు మా మాత్రమే ఉండాలి అంటే పెద్దోడు అనుకో, మనిషి పొట్టుడితో నీకు సెటిల్మెంట్ చేసుకునేంత రోజులు అయిపోయావు. అయితే ఓ ఎకరం పొలం మన జనాలు రాసేద్దామని చూసినట్టు అయ్యరే నష్టం అయ్యారు. తెలుసు, యాక్షన్ అంతా చూస్తున్నాను, అక్కడి నుంచి చూస్తాను. మీరు చూసారా? చూస్తాం, మొత్తం చూస్తాం. అడుగు చూసారా? లేదు చూడలేదు. ఓకే, ఆడు అలా ఆవిడే నల్లమొహం ఉంది, బొగ్గు మొహం ఉంది, అందం ఉన్న మా ఆవిడ మీద సెయ్యి చేసుకుంది. అది కాలు నువ్వు తీసేస్తావా నేను తీసాను కాలు? ఎడుతున్నా ఏ బంగారు కొండ రావమ్మా రా, నా ముద్దుల భార్య అని ఆ నల్ల మొహందే చెయ్యేసి కొట్టింది. దీనికి ఏంటి తీర్పు పెట్టి లొంగి బెగెత్తున్నారా కొట్టేస్తారా ఈ రోజు సారి మీ తమ్ముడిని? ఇందాక జారిపోతుంది. సిగ్గుండాలండి ఆ మాట అనడానికి. ఏంటి చెయ్యి మాట్లాడుతున్నారు, కొట్టేస్తారా అయితే ఈసారి ఖచ్చితంగా? ఇది కూడా చలికాలం కదా, చెయ్య మాట్లాడుకుంది, ఏం కాదు. రే దమ్ముందా లేదా? లేదు నాకు, లేకపోతే నేను పోతాను. ఇంకెంత దమ్ములు కదా అలా కాదండి, గొడవనండి. రా తేల్చుకోవచ్చు. ఈ రోజు శనివారం అండి.
శనివారం ఆమె గొడవడతాడా? రేపు ఆదివారం శుభ్రం కేజీ చికెన్ తెచ్చుకుంది, శుభ్రం తినేసి రేపు మళ్ళీ మీ తమ్ముడు గొడవలో ఉండడండి ఇప్పుడు ఆడండి. అంటే బుచ్చుంపేట వెళ్తాను మా బాబు దగ్గర బుచ్చుంపేట మంగమ్మని చెప్పి బుచ్చుంపేట వెళ్తాను నేను. రేపు ఉండవు ఇవాళ కొట్టుకోవాలి ఏమైనా ఉంటాయి గొడవ. నువ్వు సిద్ధం వెళ్తున్నావా? రైతు ఇవాళ తీసుకొచ్చి పట్టుకోవే ఆడి వాళ్ళు చేస్తాను. నువ్వు లేకపోతే లోనికి వెళ్ళిపోతావు, రక్తం చిందుతా నీ మీదకి. నువ్వు లోనికి వెళ్ళిపోవు. రే మీరు నన్ను మధ్యలో పెట్టి మీ ఇద్దరు ఇలా కొట్టుకోవడం నాకు ఏం నచ్చలేదురా. నచ్చలేదా? మీ నాన్న తెలిసిందనుకో ఆయన ముందే గుండె అయిపోద్ది. గుండెపోద్దా? మాకదే కావాలి కదా గుండె ఉండకపోతున్నా కావాలి మాకు. అదేంటి అలా మాట్లాడుతున్నారు? ఆయన కొడుకులే ఉంటే ఆయన గౌరవం కాపాడాల్సి పోయి మీరు ఎలా మాట్లాడుతున్నారు ఏంట్రా? ఆయన గౌరవం కాపాడతాకి నువ్వు తాగుతున్నట్టున్నావు కదా. మానేసా నేను మానేనమ్మా. ఏంటి పరిస్థితి? ఎక్కువ మాట్లాడావా పట్టుకోసారి ఆడి సీ తీసేస్తాను. అక్కడ ఉండరా రారా రారా చూసుకుందా. ఏం చేస్తా రారా ఏం చేస్తారు అందరు కాల్ చేసి మీరు వెళ్ళండి. చేస్తున్నారండి. నేను వెళ్తా బాగోదు. ఈ టైంలో నేను తెలుసు కదా నీకు ఎక్కడ ఉంటాను. నువ్వు వెళ్ళాడు చేయి తీసే. ఆ బొగ్గు మొక్కంది మేము ఆడటంలో తప్పులేదండి. తప్పులేదంట. బట్టలు ఏమన్నా ఉతకవలసినవి బట్టలు ఏమన్నా ఉతికేస్తాను. ఉతికేస్తాను నీతో నేను మాటలు పడలేను బాబు. వస్తావా రావే? మళ్ళీ ఓడిపోయినా మీరు అన్ని వాళ్ళు ఓడిపోతారు కదా ఇప్పుడు చేసేవాళ్ళని. మన దగ్గర నేను దూకే చచ్చిపోతాను నేను. ఆ పని చేయండి. రే మీరిద్దరు రండి ఒకసారి చెప్తాను. మీకు ఇదే లాస్ట్ వారేరా. ఇవాళ మీ నాన్నతో మాట్లాడతాను. మీ జోలికి ఆడ రాకూడదు, ఆ జోలికి మీరు వెళ్ళకూడదు. ఒకవేళ నువ్వు వాళ్ళని జోలికి వెళ్ళావు అనుకో నీ ఆస్తి ఆడికి అయిపోద్ది. ఓకేనా? ఇదే ఇంకా లాస్ట్ వార్నింగ్ మీకు. ఇదే ఫైనల్ స్టేట్మెంట్. అంత పని చేయకండి. నాన్నగారితో మీరే మాట్లాడి కొంచెం ఆస్తి మనకు వచ్చినా చూడండి. రే తమ్ముడు ఒకసారి రా. ఇందాక మన అర్థం కొట్టి చచ్చిపోతుంది. డీటెయిల్ మధ్యలో పొట్టాంకెలాగా నాకు అదే డౌట్ ఉంది. నాన్న స్టీల్ కొట్టేస్తే ప్రయత్నిస్తున్నారంట. ఉదయం 150 లాగేసాడు రా. నీ దగ్గర 150 తీసుకున్న దగ్గర 60 రూపాయలు తీసుకుని ఆడికి కింద కొట్టి చేస్తాను. మొత్తం 200 లాగేసాడు. అయితే లాగేసాడు. మన ఇద్దరం ఎట్లా ఇద్దరం కొట్టుకుని అడుక్కుతున్నాడు. ఆడ బిల్డింగ్ మీద బిల్డింగ్ వేసుకున్నాడు. అదే మనం చేసిన పని. నాన్న పత్రాలు పొట్టుడికి అప్పు పెద్ద చేసిన తప్పు. చాలా మిస్టేక్. చాలా కాలేజం. ఇప్పుడు అర్జెంట్గా ఒక పని చేద్దాం. చెప్పి ఏం చేద్దాం? నాన్న చంపేద్దాం. మా సరదా అనండి రా. వద్దా? చంపేద్దాం. చంపేద్దాం. ఒరే చెప్పు. చంపేద్దాం. చంపేద్దాం. సాధిద్దాం. సాధిద్దాం. నడు చంపేద్దాం నాన్న. పడుకున్నాడు నా. చంపే ముందు చంపే. తమ్ముడు చెప్పు నాన్న. నాన్న స్పృహ తప్పడిపోయాడు. స్పృహ తప్పుతాం కాదు. చంపే స్పృహ లేదు కాదు పోయాడు. చిన్నప్పుడు ప్రతిదీ కూడా నీ చేతితో నేను ప్రారంభించాను రా. మర్చిపోయావా? నాన్న పీకి నొక్కారా. నా చేతులతో నేను పీక నొక్కలేను నాన్న. ఏరా అంటే మెడ దగ్గర ఆడికి ఏదో నాకు భయం వేస్తుంది. మెడ చూస్తుంటే ఇంక నీ వల్ల అవదు కానీ బాబు బాగా చచ్చిపోడు కానీ ఎలా చేది చేయింది. అసే మెల్ల చేయింది. తర్వాత అతను మంచి కూర్చో. ఈ ఉంగరం నాకు ఈ ఉంగరం వస్తలేదు. మీ తమ్ముడు నా జేబులో దాస్తాను భద్రంగా ఉంటుంది. నీ జోలు ఉందే. ఓకే. అడిగారు ఏమైంది? ఏంటి విజయరాజ్ గారిని వాళ్ళిద్దరు కొడుకులు చంపేశారంటండి. పోలీసులు వచ్చి వాళ్ళిద్దరిని తీసుకెళ్ళిపోయారు. అమ్మ నా కొడుకులు అంత పని చేశారా? పలా స్టేషన్కి వెళ్దాం. రే ఎంత పని చేశారా? రే పనికి మాలిన చవటలారా. మీకు అసలు బుద్ధి ఉందరా? కన్న తండ్రిని ఆస్తి కోసం ఎవడైనా చెప్పుకుంటారా? ఆయన మీకోసమే కదా ఇదంతా సంపాదించాడు. ఆయనకి నేను ఎప్పుడో చెప్పాను రా, వాళ్ళు బాధ్యతగా లేరు, అల్లరిచల్లగా తిరుగుతారు, వాళ్ళని నమ్మి ఆస్తి వాళ్ళ చేతిలో పెడతారని చెప్పేసి. దానికి ఆయన ఏమన్నాడు తెలుసా? బైబిల్లో దేవుడు
మనం ఏదడిగినా దానికి మనకి రెండింతలు ఇవ్వాలని చెప్పేసి ఆయన కోరుకుంటాడు. అలాగే నేను కూడా నా పిల్లలకి తండ్రిగా బాధ్యతగా వాళ్ళకి అన్నీ సమకూరుస్తాను. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ బాధ్యత తెలిసి వాళ్ళ నమ్మకాన్ని కాపాడుకుని బాధ్యతగా వెలుగుతారో అని చెప్పి అప్పుడే వాళ్ళకి ఆస్తి అంత అవుతుందని చెప్పేసి వీళ్ళ వాళ్ళు రాసి చెప్పారు. దాన్ని మీరు కూడా అంత నాశనం చేశారా మీరు? ఆయన ఏమన్నాడో తెలుసా? దేవుడు ఎలాగైతే ఆయన పిల్లలు కాపాడుకుంటాడో అలాగే పిల్లలు కూడా నా తండ్రిని కాపాడాలని కోరుకున్నాడు. కానీ మీరు ఆయన చేసే పనుల వల్ల చెడ్డ పేర్ల వల్ల ఆయన పేరు చెడగొట్టడమే కాకుండా ఆయన ఆస్తిని నాశనం చేయాలని చూస్తారు. ఖచ్చితంగా మీరు నరకాన పోతారా? క్షమించండి అయ్యారు, తెలుసో తెలుగు తప్పు అయ్యారు అయ్యారు చాలా తప్పు చేసాం అయ్యారు. ఎందుకంటే మరి చిన్నప్పటి నుంచి ఈ ఆస్తి కట్ట మాకు రాదు అనుకుని మేము చాలా అన్యాయంగా ఆయన్ని చంపేయాలనుకున్నాం. కానీ మీరు చెప్పేదాకా ఆయన ఆస్తి అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాండి. ఆయన ఆస్తి మా కోసం దాచారా? బాధ్యత కోసం మాకు ఇవ్వలేదా? రెండెంతలు దాచాడు ఆయన. మీరు ఎంత బాధ్యతగా వ్యవహరిస్తారని చెప్పేసి తమ్ముడు చాలా తప్పు చేసింది తమ్ముడు. నాన్నగారి ప్రేమను మనం అర్థం చేసుకోలేదు తమ్ముడు. అర్థం చేసుకున్నప్పుడు నాన్నగారు లేకుండా పోయారు తమ్ముడు. ఆయన శిక్ష పడాల్సిందే తమ్ముడు. శిక్ష పడవలసిందని మనందరికీ. ఇప్పటికైనా తప్పు మించిపోయింది ఏం లేదు, క్షమించండి. మీ దేవుడి గురించి ఆయన చాలా గొప్పగా చెప్పాడు. ఆయన మాటలేని మీ దేవుడి మీద నాకే గొప్ప నమ్మకం కలిగిందిరా, అంత గొప్ప దేవుడు ఉన్నాడు అని చెప్పేసి. అలాంటిది మీరు నమ్మకం పోయి అలా బెవర్స్గా తిరుగుతారు. ఇప్పటికైనా మించింది లేదు, తప్పు అయిపోయిందని చెప్పేసి ఆయన ప్రార్థించండి, పాపాలను క్షమిస్తాడు. అప్పటికైనా సరే ఆయన అనుగ్రహించిన రెండింతల మీరు మీకు అనుగ్రహిస్తాడు. తప్పకుండా రాయుడు గారు, ఈ రోజు మేము నిజంగా మారిపోయాం. అన్నదమ్ముల అనుబంధం ఏంటో మేము చూపిస్తాం. వచ్చి క్రిస్మస్కి మేము అంటే ఏంటో మేము ఫ్యామిలీతో వచ్చి గడుపుతాం. మాలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. ఇలాంటి చాలా కుటుంబాలు ఉన్నాయి. చిన్న చిన్న ఆనందాల కోసం కన్న తండ్రిని చంపాలనుకోవడం నిజంగా చాలా బాధాకరం. హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్. ఎంటర్టైన్మెంట్ చేసిన లేదు మా తెల్లగానే. నిజంగా ప్రాక్టీస్ అనేది కొంచెం అంత అలాగా పడలేదు. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే చేయండి. ఒకసారి రా ప్రవీణ్ నిజంగా ఈ యొక్క స్కిట్ కోసం పాపం ఎన్నో రోజుల నుంచి అనే నువ్వు చేయాలని తీసుకురావడం జరిగింది. మనోడు కాన్సెప్ట్ చెప్పాడు, దాని మీద బాగా డెవలప్ చేసుకున్నాం. దీనికి డైరెక్టర్ మన ప్రవీణ్. ఒకసారి క్లాప్స్ కొట్టండి అందరూ కూడా. మీరు ఇలాంటివి ప్రతి సంవత్సరం ఎంకరేజ్ చేస్తే ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ ఇయర్ మేము ఇంకా బాగా చేస్తాం. మరొకసారి అవకాశం ఇవ్వండి. ఒక విషయం అండి, మిస్టేక్స్ అంటే ఏమనుకోకండి. ఏదో కేవలం కలుపుతాలో అందరిని ఉద్దేశించి కాదు, ఏదో నవ్వించాలన్న ఉద్దేశంతో. అయితే ఒకటి ఏంటంటే స్కిట్లు వేయడం ధర్మజానే హైలైట్. అన్నీ ఇప్పుడు మేమంతా బ్యాచ్ ఇప్పుడు 10 years బ్యాక్ వేసాం. ఇలాగా స్కిట్ గురించి అన్నీ చెప్తే అన్నీ లేదురా తమ్ముడు, నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు, అన్నికి జాబ్ వచ్చింది. కానీ అలా ఉద్దేశంతో ఏం లేకుండా తమ్ముడు నేను కూడా మీతో పాటు చేస్తాను అన్న ఉద్దేశంతో అన్నీ కూడా ఓకే చేశాడు. ఏదో చిన్నగా అందరిని అలరించాలన్న ఉద్దేశం తప్పితే మిస్టేక్స్ ఉంటే దీన్ని ఏం పర్సనల్గా తీసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ. మరొకసారి మీకు అంత బాగా అంత పర్ఫెక్ట్గా వచ్చింది అనుకుంటున్నాం. సో మనకి సాంగ్స్ నేర్పించిన దాంట్లో ముఖ్యమైన ప్రాముఖ్యంగా వహించింది మరి సంతోష్, అలాగే అభి, అకి, తర్వాత మానస, మేఘన, విద్యలు అందరూ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. ఎందుకంటే పిల్లల్ని ఎంతగానో వాళ్ళు ఎంకరేజ్ చేసి ప్రతి ఎవ్రీడే వచ్చి వాళ్ళకి నేర్పించి చేయడం అనేది. ఎందుకంటే నేను కొంచెం రిటైర్మెంట్ ప్రకటించండి సాంగ్స్కి. సో మిగతా బాధ్యత అంతా వాళ్ళే తీసుకుని ఇంత చక్కడమైన ఈ సాంగ్స్ అన్నిటికీ వాళ్ళు ప్రతిరోజు వచ్చి నేర్పించినందుకు వాళ్ళకి గట్టిగా క్లాప్స్ ఆల్రెడీ కొట్టేటట్టున్నారు కదా, మళ్ళీ కొట్టండి, ఏముంది తప్పే ఉంది. ఓకే, నువ్వు మానేస్తానంటావా? వచ్చే సంవత్సరం కూడా మీరు అందరూ వచ్చి ఇలాగే మీరు అన్నం తినేసి మనం అందరిని దీవించాలి. ఓకే, గుడ్ ఫర్ అశోక్.